ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ పసిబిడ్డ కోసమైనా మనం అందరినీ కాపాడాలి గుప్తా గారు. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. ఆ బిడ్డ మృత్యువు ముంగిట ఉన్నది బాలిక. మృత్యుదేవత ఇచ్చటకు వచ్చున్నది ఆ బిడ్డ కోసం. బాలిక, ఇచట మనము నిమిత్త మాత్రుల వలె ఉండవలను తప్ప వీధిని అడ్డగించరాదు. వీధిని అనుసరించుటయే సృష్టి నియమము. అదేంటి గుప్తా గారు ఇలా అంటున్నారు? ఇంకా భూమి మీదకి రాని పసిబిడ్డని చూస్తూ చూస్తూ చావుకు అప్పగించి వెళ్ళాలా? నన్ను నోరారా తను పెద్దమ్మ అని పిలుస్తోంది, కాపాడమని వేడుకుంటోంది. కనికరించండి గుప్తా గారు. సృష్టి నియమములను దాటి మనం విధికి ఎదురెళ్లరాదు. అది అసాధ్యము బాలిక. నీ శ్రేయస్సు కోరి చెప్పుచున్నాము. మా మాట విని మాతో బయలుదేరుము. లేనిచో విధ్వంసము కాదు, ప్రళయమే వచ్చును. కనీసం ఈ టైంలో మా ఆయన కూడా ఇక్కడ లేరు గుప్తా గారు. ఎవరు ఉన్నను ఎవరు లేకున్నను జరుగున్నది జరిగి తీరును. ఎవ్వరూ దేనిని ఆపలేరు బాలిక. విక్రమ్, రాజు, విక్రమ్, రాజు, ఇదేంటి భోంచేసి నిద్రపోతున్నారు? విక్రమ్, రాజు, విక్రమ్, విక్రమ్, రాజు, ఏంటిది వీళ్ళెందుకని లేవట్లేదు? వీళ్ళు తిన్న భోజనంలో ఏదో కలిపినట్టున్నారు. షిట్! వీళ్ళకెవరో కావాలనే మత్తుమంది ఇచ్చినట్టున్నారు. అంటే ఫంక్షన్ ప్లేస్లో బాంబు ఉంది. దాన్ని కనిపెట్టకుండా ఉండడానికే బాంబు పెట్టిన వాళ్ళు వీళ్ళని ఇలా చేశారు. సార్, రాథోడ్, బాంబు అక్కడే ఉంది. ఏమంటున్నారు సార్? బాంబు పెట్టిన వాళ్ళు బాంబు స్క్వాడ్కి మత్తుమంది ఇచ్చారు. వాళ్ళు లేవట్లేదు. త్వరగా బాంబుని కనిపెట్టాలి రాథోడ్. సార్, వెంటనే ఇక్కడి నుంచి అందరినీ వెళ్ళిపోమని చెప్పమంటారా? నో, వద్దు. అలా చేస్తే గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరుగుతుంది. బాగీ టెన్షన్ అవుతుంది. అది బాగీకి, కడుపులో బేబీకి మంచిది కాదు. సరే సార్, ఇప్పుడు ఏం చేయమంటారు సార్? రాథోడ్, నువ్వు ఒక పని చేయి. మనోహరికి కూడా బాంబు విషయం తెలుసు కాబట్టి మనోహరి హెల్ప్ తీసుకొని
బాంబు ఎక్కడుందో వెతకండి. అక్కడ మీ ఇద్దరికీ తప్ప మిగతా వాళ్ళెవ్వరికీ బాంబు విషయం తెలియకూడదు. తెలిస్తే బాంబు పెట్టిన వాళ్ళు అలర్ట్ అయ్యి వెంటనే బాంబుని పేల్చేయచ్చు. నేను అక్కడికి వస్తున్నాను. ఓకే సార్. మనోహరి మనోహరి మనోహరి, ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు మనోహరి? అది అది నేను ఇందాకటి నుంచి ఆ యాదమ్మ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. కొంపదీసి బాంబు ఇక్కడేమైనా పెట్టావా ఏంటి? ఏ దాన్ని ఎప్పుడో పడేశానని చెప్పాను కదా. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇక్కడ ఊపిరి ఆడట్లేదు. కాస్త గాలి పీల్చుకుందామని బయటకు వెళ్తున్నాను అంతే. నిన్ను నమ్మటానికి వీల్లేదు మనోహరి. నేను నీతో పాటే వస్తాను. మా ఆయన్ని కూడా పిలుస్తాను. ఏమండి? మంగళ, అక్కడేం చేస్తున్నావే? రా. అదిగో, నువ్వు పిలవడం కాదు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. వెళ్ళు 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 వెళ్ళు. తలకాయ నొప్పి. మనోహర్ గారు, ఒక్క నిమిషం. ఏమైంది రాథోడ్? ఎక్కడికి వెళ్తున్నారు? అది బయట కాస్త ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుందామని. అయ్యో, అంతకంటే ముఖ్యమైన పని పడిందండి. సార్ ఫోన్ చేశారు. బాంబు స్క్వాడ్కి ఎవరో మొత్తం మంది ఇచ్చారంట. అయ్యో, ఎవరు రాథోడ్? బాంబు పెట్టిన వాళ్ళు అయి ఉంటారు. బాంబు ఇక్కడే ఉందంట మేడం. ఎవరికి చెప్పకుండా మనల్ని సార్ వెతకమని చెప్పారు. రాథోడ్, మనం బాంబు వెతకడం ఏంటి? అసలు బాంబు ఎక్కడుందో మనకెలా తెలుస్తుంది? అయ్యో, మనోహర్ గారు హెల్ప్ తీసుకోమని చెప్పారు. సారు కూడా వస్తున్నారు. బాంబు ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది మేడం. వెళ్ళి వెతుకుదాం పదండి. అయ్యో రాథోడ్, ఆ పని చేయాల్సింది బాంబ్ స్క్వాడ్ కదా. అయ్యో, వాళ్ళు నిద్ర లేవటం లేదు మేడం. మనమే వెతకాలి పదండి. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? అయ్యో, మనం అందరినీ కాపాడాలి. అవును, అదే ఆలోచిస్తున్నాను. బాంబు కదా. సార్ రాకముందే మనమే బాంబు కనిపెడితే ఇంకా మంచిది. పదండి మేడం, పదండి. సరే సరే, నువ్వు పద, నేను వస్తాను. మీరు త్వరగా వచ్చేయండి. అయ్యో, కర్మ కర్మ. ఛ! బాంబు పెట్టినా నేనే బాంబుని వెతకాల. ఇలా ఇరుక్కుపోతానని నేను అస్సలు అనుకోలేదు. కాసేపట్లో అమ్మరు ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి?